మనం పేదవాళ్ళగా ఎందుకు పుడతామో ఎప్పుడైనా ఆలోచించారా? పార్వతీదేవి కూడా ఇదే ప్రశ్న శివుణ్ణి అడిగింది. అప్పుడు శివుడు చెప్పిన సమాధానం వింటే మీ ఆలోచనే మారిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు చూసేయండి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. పేదవాళ్ళగా ఎందుకు పుడతాం? శివుడు పార్వతీకి చెప్పిన రహస్యం. కైలాస పర్వతంపై ఒకరోజు పార్వతీదేవి భూమిని చూస్తుంది. ఆకాశం నుండి చూస్తే భూమి ఎంతో అందంగా కనిపించింది. కానీ కొంతసేపు జాగ్రత్తగా గమనించాక ఆమె మనసులో ఒక ప్రశ్న వచ్చింది. ఒకవైపు పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి, ఖరీదైన కార్లు, సుఖవంతమైన జీవితం, సేవకులు, సంపద అన్నీ ఉన్నాయి. మరోవైపు చిన్న గుడిసెలు, ఆకలి, కష్టాలు, కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అది చూసి పార్వతీదేవి మనసు బాధతో నిండిపోయింది. ఆమె నెమ్మదిగా శివుని దగ్గరికి వెళ్ళింది. శివుడు అప్పటికి ధ్యానంలో ఉన్నాడు. కొంతసేపటి తరువాత శివుడు కళ్ళు తెరిచాడు. పార్వతీ ముఖంలో ఉన్న ఆందోళన చూసి చిరునవ్వు నవ్వాడు. పార్వతీ, నీ మనసులో ఏదో ప్రశ్న ఉంది కదా అని అడిగాడు. పార్వతీ పరమేశ్వర్లకి సంబంధించిన స్టోరీ కదా, అందుకని చెప్పేసి గుడిలో కొన్ని తీసుకున్న పిక్స్, వీడియోస్ ఉన్నాయి. అవైతే నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా? వీడియో చూడకపోయినా నా మాటలు వింటూ పనిచేసుకోండి. తప్పుగా అనుకోవద్దు, నేను అలానే చేస్తాను. ఎవరైనా వీడియోలు చూస్తూ అలా పని చేసుకుంటూ ఉంటాను, అందుకని చెప్పేసి అలా అన్నాను. ఓకేనా? చెప్తాను చూడండి, స్టోరీ మిస్ అవ్వకుండా. పార్వతి తలూపింది. స్వామి, భూమిపై కొందరు ఎందుకు చాలా ధనవంతులుగా ఉంటారు, మరి కొందరు ఎందుకు పేదవాళ్ళగా బాధపడుతున్నారు? ఆ ప్రశ్న విన్న శివుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, ఈ ప్రశ్న వేల సంవత్సరాలు మనుషుల్ని అడుగుతున్నారు, కానీ సమాధానం తెలుసుకోవాలంటే ఒక కథ వినాలి. పార్వతి ఆసక్తిగా కూర్చుంది. శివుడు కథ ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ధర్మపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో వీరసేనుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతని దగ్గర బంగారం, వెండి, వజ్రాలు, భూములు ఏది కావాలన్నా ఉండేది. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. పేదవాళ్లను చూసి ఎగతాళి చేసేవాడు. ఎవరైనా సహాయం అడిగితే కోప్పడేవాడు. ఆకలితో ఉన్నవారిని చూసి కరుణ చూపించేవాడు కాదు. ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని తామే సంపాదించుకోవాలి అని చెప్పేవాడు. అదే ఊరిలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర సంపద లేదు, కానీ మంచి మనసు ఉంది. ఒకరోజు అతని ఇంట్లో కేవలం ఇద్దరికే సరిపడ భోజనం ఉంది. అప్పుడు ఆకలిలో ఉన్న వృద్ధుడు అక్కడికి వచ్చాడు. రామయ్య ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తన భోజనాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ రాత్రి తన ఆకలితో నిద్రపోయాడు. కానీ అతని ముఖంలో సంతోషం అనిపించింది. ఆ వృద్ధుడు సాధారణ మనిషి కాదు, అతనే శివుడు. మనుషుల హృదయాలను పరీక్షించడానికి వేషం మార్చుకొని వచ్చాడు. కైలాసానికి తిరిగి వెళ్ళిన తరువాత శివుడు చిరునవ్వు నవ్వాడు. సంపద మనిషి గొప్పతనాన్ని నిర్ణయించదు, హృదయం నిర్ణయిస్తుంది అని పార్వతీతో చెప్పాడు. పార్వతి కథలో పూర్తిగా ముగిసిపోయింది. తర్వాత ఏమైంది స్వామి అని అడిగింది. శివుడు మళ్ళీ కథ కొనసాగించాడు. సంవత్సరాలు గడిచాయి. వీరసేనుడు మరింత ధనవంతుడయ్యాడు. కానీ అతని హృదయం మరింత కఠినంగా మారింది. రామయ్య మాత్రం పేదవాడిగానే ఉన్నాడు. కానీ అతని మంచితనం ఎప్పుడూ మారలేదు. ఒకరోజు ఇద్దరి జీవితాల్లో ఒక సంఘటన జరిగింది. ఇద్దరూ ఒకే రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఆత్మలు యమలోకానికి చేరుకున్నాయి. వీరసేనుడు చాలా గర్వంగా నిలబడ్డాడు. నేను జీవితంలో చాలా సంపాదించాను, నాకు గొప్ప స్థానం వస్తుంది అని అనుకున్నాడు. రామయ్య మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. అతను ఏమీ ఆశించలేదు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఇక్కడి నుంచే అసలు రహస్యం మొదలవుతుంది. యమధర్మరాజు కర్మ, పునర్జన్మ, పేదరికం వెనుక ఉన్న ఆ కారణం శివుడు చెప్పిన గొప్ప రహస్యం ఇదే. ఒక పేద రైతు చేసిన పని చూసి స్వయంగా శివుడు ఆశ్చర్యపోయాడు. అదే పని అతని తరువాతి జన్మని పూర్తిగా మార్చేసింది. అసలు యమలోకంలో ఏం జరిగింది? శివుడు, పార్వతి చెప్పిన రహస్యం. యమలోకంలో వేలాది ఆత్మలు నిలబడి ఉన్నాయి. వీరసేనుడు గర్వంగా నిలబడి ఉన్నాడు. రామయ్య మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత యమధర్మరాజు వచ్చాడు. అందరూ గౌరవంగా నమస్కరించారు. యముడు ముందుగా వీరసేనుని జీవితాన్ని పరిశీలించాడు. అతను సంపాదించిన సంపద చాలా ఉంది, కానీ అతను చేసిన మంచి పనులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎంతోమంది ఆకలితో బాధపడినా సహాయం చేయలేదు. ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నా పట్టించుకోలేదు. తన సంపదను మాత్రమే ప్రేమించాడు. తర్వాత యముడు రామయ్య జీవితాన్ని చూశాడు. అతని దగ్గర సంపద లేదు, కానీ అతను చేసిన మంచి పనులు అనేకం ఉన్నాయి.
తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా పంచుకున్నాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నాడు. ఎవరినీ అనుమానించలేదు. యమధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. సంపద కాదు, హృదయాన్ని చూస్తాము అని అన్నాడు. వీరసేనుడు ఆశ్చర్యపోయాడు. అంటే నా బంగారం, నా ఆస్తులు, నా సంపద ఏమీ లెక్కలోకి రావా అని అడిగాడు. యముడు ప్రశాంత సమాధానం ఇచ్చాడు. నువ్వు భూమిపై వదిలి వచ్చినది సంపద, మాతో పాటు వచ్చే కర్మ మాత్రమే. ఆ మాట విన్న వెంటనే వీరసేనుడు గర్వం కరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ కొత్త జన్మ నిర్ణయించే సమయం వచ్చింది. దేవతలందరూ అక్కడికి వచ్చారు. చిత్రగుప్తుడు తన గ్రంథాన్ని తెరిచాడు. అందులో ప్రతి కర్మ రాసి ఉంది. మంచి పని, చెడు పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట అన్నీ ఉన్నాయి. మొదట రామయ్య పేరు పిలిచారు. చిత్రగుప్తుడు అన్నాడు, ఈ వ్యక్తి పేదవాడిగా జీవించాడు, కానీ అతని హృదయం ధనవంతుడిది. అందుకే అతనికి మంచి కుటుంబంలో జన్మ ఇవ్వాలని నిర్ణయించాడు. తర్వాత వీరసేనుడు పేరు పిలిచారు. ఈ వ్యక్తి సంపదలో జీవించాడు, కానీ కరుణను మర్చిపోయాడు. అందుకే అతనికి పేద కుటుంబంలో జన్మ ఇవ్వాలని నిర్ణయించారు. వీరసేనుడు భయపడ్డాడు. లేదు, నేను పేదవాడిగా జీవించలేను అని అరిచాడు. అప్పుడు రాముడు ఒక మాట చెప్పాడు. పేదరికం శిక్ష కాదు, అది ఒక పాఠం. కైలాసంలో ఈ కథ వింటున్న పార్వతి ఆశ్చర్యపోయింది. అంటే ప్రతి పేదవాడు గత జన్మలో తప్పు చేసిన వాడేనా అని అడిగింది. శివుడు వెంటనే తల ఊపాడు. లేదు పార్వతి, ఇది మనుషులు ఎక్కువగా చేసే పొరపాటు. ప్రతి పేదవానికి ఒకే కారణం ఉండదు. కొంతమందికి తమ కర్మల వల్ల ఆ పరిస్థితుల్లో పుడతారు. కొంతమంది జీవిత పాఠాలు నేర్చుకోవడానికి పుడతారు. కొంతమంది ఇతరులకు స్ఫూర్తిగా నిలవడానికి పుడతారు. కొంతమంది తమ శక్తిని గుర్తించడానికి పుడతారు. అందులో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. ప్రభు, అయితే ఎందుకు కొందరు చిన్నప్పటి నుంచే చాలా కష్టాలు పడతారు? శివుడు భూమి వైపు చూపించాడు. ఒక చిన్న బాలుడు కనిపించాడు. చినిగిన బట్టలు, ఆకలి, కష్టాలు, కానీ చేతిలో పుస్తకం ఉంది, కళ్ళల్లో ఆశ ఉంది. శివుడు చిరునవ్వు నవ్వాడు. అతని చూడు, ఇప్పుడు అతను పేదవాడు, కానీ రేపు 1000 మందికి ఆదర్శంగా మారబోతున్నాడు. ఆ బాలుడు పేరు సూర్య. ప్రతిరోజు 4 కిలోమీటర్లు నడిచి స్కూలుకు వెళ్ళేవాడు. కొన్నిసార్లు భోజనం లేకపోయినా చదువును వదిలిపెట్టలేదు. అందరూ అతనిని చూసి నవ్వేవారు. నీకు పెద్ద కలలు ఎందుకు అని అడిగేవారు. కానీ సూర్య ఒక్కటే చెప్పేవాడు, నేను ఇప్పుడు పేదవాడిని మాత్రమే, ఎప్పటికీ పేదవాడిని కాను. ఆ మాట వినగానే నారదుడు ఆశ్చర్యపోయాడు. శివుడు నారదుని వైపు చూసి అన్నాడు, అదే జీవిత రహస్యం. పేదరికం శాశ్వతం కాదు. మనిషి ఆలోచనలు, కృషి, ధైర్యం అతని భవిష్యత్తును మార్చగలవు. అందుకే నేను ఎవరిని జీవితాంతం పేదవాడిగా రాయను, వారికి అవకాశం ఇస్తాను. పార్వతి ఆ మాటలు విని చిరునవ్వు నవ్వింది. కానీ ఆమె మనసులో ఇంకా ఒక ప్రశ్న ఉంది. అయితే కొందరు జీవితాంతం కష్టాల్లోనే ఎందుకుంటారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శివుడు మరో రహస్య కథ చెప్పడం ప్రారంభించాడు. శివుడు స్వయంగా భూమికి వచ్చి ఒక పేద కుటుంబాన్ని పరీక్షించిన కథ. పేదరికం నుంచి బయటపడకుండా చేసే 3 తప్పులు మనిషి జీవితాన్ని మార్చే రహస్యం. పార్వతి అడిగిన ప్రశ్న విన్న తర్వాత శివుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కైలాసం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. గాలి కూడా ఆగినట్లు అనిపించింది. తర్వాత శివుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. పార్వతి, కొందరు పేదరికంలో పుడతారు, అది వారి తప్పు కాదు. కానీ కొందరు పేదరికం నుంచి బయటికి రావడానికి వచ్చిన అవకాశాలను కూడా కోల్పోతారు. పార్వతి ఆశ్చర్యంగా చూసింది. అది ఎలా స్వామి? శివుడు చిరునవ్వు నవ్వాడు. నీకు ఒక నిజమైన కథ చెబుతాను. భూమిపై ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతని భార్య సీతమ్మ. వారికి 2 పిల్లలు. ప్రతిరోజు కష్టపడి పనిచేసిన డబ్బులు సరిపోయేవి కాదు. ఇంట్లో చాలా కష్టాలు ఉండేవి. ఒకరోజు సీతమ్మ ఏడుస్తూ అడిగింది, ఇంకెంతకాలం ఇలా జీవించాలి అని. లక్ష్మయ్య దగ్గర సమాధానం లేదు. అతను ఆకాశం వైపు చూసి అన్నాడు, దేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఆ మాటలు కైలాసం వరకు వినిపించాయి. పార్వతి మనసు కరిగిపోయింది. స్వామి, వీళ్లకు సహాయం చేద్దాం అని అంది. శివుడు నవ్వాడు. సహాయం చేయడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి. వాళ్ళు అవకాశాన్ని గుర్తిస్తారా లేదా? మరుసటి రోజు శివుడు, పార్వతి వృద్ధ దంపతుల విషయంలో భూమికి వచ్చారు. లక్ష్మయ్య ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ఇంట్లో తినడానికి సరిపడా ఆహారం కూడా లేదు. అయినా సీతమ్మ వారిని చూసి లోపలికి ఆహ్వానించింది.
మా దగ్గర ఎక్కువ ఏమీ లేదు, కానీ ఉన్నది పంచుకుంటాం అని అంది. అది విని పార్వతి చాలా సంతోషించింది. ఆ రాత్రి శివుడు లక్ష్మయ్యలతో మాట్లాడాడు. నీకు ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు. లక్ష్మయ్య వెంటనే అన్నాడు, నేను చాలా కష్టపడతాను. మరుసటి ఉదయం శివుడు వెళ్తూ ఒక చిన్న సంచి ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు. అందులో కొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. లక్ష్మయ్య ఆశ్చర్యపోయాడు. మొదటి కొన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ కొంతకాలానికి అతని స్నేహితులు వచ్చారు. జీవితం ఒక్కసారే వస్తుంది, ఎంజాయ్ చేయాలి అని చెప్పారు. లక్ష్మయ్య నెమ్మదిగా తన లక్ష్యాన్ని మర్చిపోయాడు. కొన్ని నెలల్లోనే బంగారం అంతా అయిపోయింది. మళ్ళీ పాత పరిస్థితి వచ్చింది. మళ్ళీ పేదరికం, మళ్ళీ బాధలు. కైలాసంలో పార్వతి ఇది చూసి ఆశ్చర్యపోయింది. స్వామి, మీరు ఇచ్చిన అవకాశం ఎందుకు వృధా అయింది అని అడిగింది. శివుడు అన్నాడు, పేదరికం నుంచి బయటపడకుండా చేసే మొదటి తప్పు లక్ష్యం మర్చిపోవడం. చాలామంది అవకాశం వచ్చినప్పుడు కష్టాన్ని మర్చిపోతారు. అప్పుడు భవిష్యత్తు కూడా మర్చిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు మరోసారి పరీక్షించాలని నిర్ణయించాడు. ఈసారి ఒక ఉద్యోగ అవకాశ రూపంలో సహాయం చేశాడు. లక్ష్మయ్య కొడుకు రవి చాలా తెలివైనవాడు. అతనికి మంచి పని దొరికింది. కానీ అతను ఎప్పుడూ నేర్చుకోవాలని అనుకోలేదు. నాకు తెలిసింది చాలు అని అనుకునేవాడు. కొత్త విషయాలు నేర్చుకోలేదు. కొత్త అవకాశాలు వెతకలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఉద్యోగం పోయింది. శివుడు అన్నాడు, నేర్చుకోవడం ఆపేయడం. మనిషి ఎదగాలంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడం ఆపితే ఎదుగుదల కూడా ఆగిపోతుంది. పార్వతి తల ఊపింది. అప్పుడు శివుడు మూడో విషయం చెప్పాడు. తాను మారకుండా అదృష్టాన్ని నిందించడం. చాలామంది తమ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించకుండా అదృష్టం లేదు, దేవుడు సహాయం చేయలేదు అని అంటారు. కానీ ప్రయత్నం చేయరు. పార్వతి ఇప్పుడు చాలా విషయాలు అర్థం చేసుకుంది. కానీ ఆమెకి ఇంకా ఒక సందేహం ఉంది. అయితే నిజంగా పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళు ఎలా విజయం సాధిస్తారు అని పార్వతీదేవికి సందేహం వచ్చింది. శివుడు చిరునవ్వు నవ్వాడు. అదే అసలు రహస్యం. ఇప్పుడు నీకు ఒక గొప్ప బాలుడి కథ చెబుతాను. తను పేదవాడిగా పుట్టాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆకలితో చదివాడు. కానీ తర్వాత వేల మందికి ఆదర్శంగా మారాడు. శివుడు చెప్పిన విజయ్ కథ పేదరికం నుంచి బయటపడే 5 రహస్యాలు. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చే గొప్ప వరం గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి ఆసక్తిగా శివుడి వైపు చూసింది. స్వామి, పేదరికం నుంచి బయటపడిన ఆ బాలుడి కథ చెప్పండి. శివుడు చిరునవ్వు నవ్వి కథ ప్రారంభించాడు. భూమిపై ఒక చిన్న గ్రామంలో విజయ్ అనే బాలుడు ఉండేవాడు. అతని తండ్రి కూలి, తల్లి ఇళ్లలో పనిచేసేది. కొన్ని రోజులు భోజనం కూడా సరిగా దొరికేది కాదు. కానీ విజయ్ దగ్గర ఒక గొప్ప సంపద ఉండేది. అది డబ్బు కాదు, కలలు. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగాడు, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు అని. కొంతమంది డాక్టర్ అన్నారు, కొంతమంది పోలీస్ అన్నారు. విజయ్ లేచి నిలబడి, నేను నా గ్రామంలో ఎవ్వరూ ఆకలితో పడుకోకుండా చూసే వ్యక్తిని అవుతాను అన్నాడు. అందరూ నవ్వారు. నీ ఇంట్లో తినడానికి తిండి లేదు, నువ్వు ప్రపంచాన్ని మార్చగలవా అని. మీరేమంటారు? విజయ్ నిజంగా మారుస్తాడా అని ఎగతాళి చేశారు. కానీ విజయ్కి నవ్వుతూ ఒక మాట చెప్పాడు, ఈరోజు నా పరిస్థితి నా భవిష్యత్తు కాదు. శివుడు కథ చెబుతుండగా పార్వతి ఆశ్చర్యపోయింది. ఇంత చిన్న వయసులో అతనికి అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడిగింది. శివుడు అన్నాడు, ఎందుకంటే అతను తన పేదరికాన్ని శాపంగా చూడలేదు, దానిని ఒక పాఠంగా చూశాడు. రోజులు గడిచాయి. విజయ్ పగలు చదివేవాడు, రాత్రి పనిచేసేవాడు. కరెంటు లేకపోయినా వీధి లైటు కింద చదివేవాడు. ఆకలి ఉన్న పుస్తకాన్ని వదిలేవాడు కాదు. ఒకరోజు అతని స్నేహితుడు అడిగాడు, ఇంత కష్టపడుతున్నావు ఎందుకు? విజయ్ సమాధానం ఇచ్చాడు, నా కుటుంబం కష్టపడకుండా జీవించే రోజు కోసం. ఆ మాటలు విని శివుడు కూడా చిరునవ్వు నవ్వాడు. సంవత్సరాలు గడిచాయి. విజయ్ పెద్ద ఉద్యోగం సంపాదించాడు. డబ్బులు రావడం ప్రారంభమైంది. కొత్త ఇల్లు కొన్నాడు. తల్లిదండ్రులకు సౌకర్యాలు కల్పించాడు. కానీ అతను ఒక విషయం మాత్రం మర్చిపోలేదు. తాను ఒకప్పుడు పేదవాడిని. ప్రతి నెల తన సంపాదనతో కొంత భాగం పేదవాళ్లకు చదువుకు ఖర్చు పెట్టేవాడు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవాడు. ఒకరోజు శివుడు పార్వతిని చూసి అడిగాడు, విజయ్ ఎందుకు విజయం సాధించాడు తెలుసా? పార్వతి తల ఊపింది. శివుడు అన్నాడు, పేదరికం నుంచి బయటపడే 5 రహస్యాలు. తన పరిస్థితి అంగీకరించాడు. తను పేదవాడినని ఏడవలేదు, నిజాన్ని అంగీకరించాడు. కలలను వదలలేదు. అందరూ నవ్వినా తన కలను నమ్మాడు.
నేర్చుకోవడం ఆపలేదు. ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటూనే ఉన్నాడు. కష్టాలు శత్రువులుగా చూడలేదు. వాటిని గురువుల్లాగా చూశాడు. విజయాన్ని తనకే పరిమితం చేయలేదు. ఇతరులను కూడా పైకి తీసుకెళ్ళాడు. పార్వతి ఎంతో ఆనందించింది. కానీ వెంటనే మరో ప్రశ్న అడిగింది. స్వామీ, అయితే ఎందుకు కొందరు చాలా ప్రార్థనలు చేసినా వారి జీవితాలు మారవు? శివుడు కాసేపు నవ్వాడు. ఆ తరువాత చెప్పాడు. పార్వతి, ఇదే మనుషులు ఎక్కువగా అర్థం చేసుకోలేని విషయం. దేవుడు తలుపులు తెరుస్తాడు. కానీ లోపలికి నడవాల్సింది మనిషే. దేవుడు అవకాశం ఇస్తాడు. దాన్ని ఉపయోగించుకోవాల్సింది మనిషే. దేవుడు విత్తనం ఇస్తాడు. దాన్ని చెట్టుగా పెంచాల్సింది మనిషే. ఆ మాటలు విన్న పార్వతీదేవి నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమెకి జీవితంలోని ఒక గొప్ప రహస్యం అర్థమైంది. కానీ ఇంకా చివరి ప్రశ్న మిగిలే ఉంది. పార్వతి అడిగిన అత్యంత కష్టమైన ప్రశ్న. విధి నిజంగా మారుతుందా? మరియు దేవుడు చెప్పిన అద్భుతమైన సమాధానం. అదే ఈ కథలో అత్యంత శక్తివంతమైన భాగం. కైలాస పర్వతంపై నిశ్శబ్దం అలుముకుంది. పార్వతీదేవి చాలాసేపు ఆలోచించింది. తరువాత శివుని వైపు చూసి ఒక ప్రశ్న అడిగింది. స్వామి, ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. శివుడు చిరునవ్వు నవ్వాడు. అడుగు పార్వతి. మనుషులు విధి అని అంటారు. అన్నీ ముందే రాసి ఉంటే ఆ కష్టపడడం ఎందుకు? విధి మారదంటే ప్రయత్నం ఎందుకు? ఆ ప్రశ్న విన్న వెంటనే అక్కడ ఉన్న నంది గణాలు, నారదుడు అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు. ఎందుకంటే అది యుగాలుగా మనుషులు అడుగుతున్న ప్రశ్న. శివుడు నెమ్మదిగా లేచాడు. తన త్రిశూలాన్ని నేలపై ఉంచాడు. ఆ తరువాత భూమి వైపు చూపించాడు. ఒక గ్రామంలో ఇద్దరు యువకులు కనిపించారు. ఒకరి పేరు రాజు, మరొకరి పేరు సూర్య. ఇద్దరూ పేద కుటుంబంలోనే పుట్టారు. ఇద్దరికీ ఒకే కష్టాలు, ఒకే పరిస్థితులు. కానీ రాజు ప్రతిరోజు ఇలా అనేవాడు. నా అదృష్టం బాగోలేదు. దేవుడు నన్ను మర్చిపోయాడు. నా జీవితంలో ఏమీ మారదు. సూర్య మాత్రం ఇలా అనేవాడు. ఈరోజు కష్టం ఉంది, కానీ రేపు మారవచ్చు. నేను ప్రయత్నిస్తాను. సంవత్సరాలు గడిచాయి. రాజు ఇంకా అదే స్థితిలో ఉన్నాడు. సూర్య మాత్రం ఎదిగాడు. తన కుటుంబాన్ని పైకి తీసుకెళ్ళాడు. పార్వతి ఆశ్చర్యపోయింది. ఇద్దరు పరిస్థితి ఒకటే కదా? శివుడు చిరునవ్వు నవ్వాడు. అవును, కానీ వారి నిర్ణయాలు ఒకేలాగా లేవు. విధి అంటే ఏమిటి? శివుడు అన్నాడు. విధి అంటే ప్రారంభ స్థానం, కానీ గమ్యం కాదు. ఒకరు పేదవాడిగా పుడతారు, మరొకరు ధనవంతుడిగా పుడతాడు. ఇది ప్రారంభం మాత్రమే. తర్వాత చేసే పనులే జీవితాన్ని నిర్ణయిస్తాయి. పార్వతి తల ఊపింది. ఇప్పుడు ఆమెకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. శివుడు భూమికి వెళ్ళిన ఒకరోజు శివుడు సాధారణ మనిషి వేషంలో భూమికి వెళ్ళాడు. ఒక ధనవంతుని ఇంటి ముందు నిలబడ్డాడు. బాబు, నాకు ఆకలిగా ఉంది అని అడిగాడు. ధనవంతుడు కోపంగా చూశాడు. పని చేయకుండా అడుక్కోవడానికి సిగ్గులేదా అని తిట్టాడు. తన ఇంటి ముందు నుంచి పంపించేశాడు. అక్కడి నుంచి శివుడు ఒక గుడిసె దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ మహిళ ఉంది. ఇంట్లో కేవలం ఒక రొట్టె మాత్రమే ఉంది. శివుడు అడిగాడు, అమ్మ, నాకు ఆకలిగా ఉంది. ఆమె ఒక క్షణం కూడా ఆలోచించలేదు. తన దగ్గర ఉన్న ఒక రొట్టెను శివునికి ఇచ్చేసింది. ఆ రాత్రి ఆమె ఆకలితో నిద్రపోయింది. కానీ ముఖంలో సంతోషం ఉంది. కైలాసానికి తిరిగి వచ్చిన తర్వాత పార్వతి అడిగింది, స్వామి, ఎవరు ధనవంతులు? శివుడు నవ్వాడు. బంగారం ఉన్నవాడు కాదు, ఇవ్వగలిగిన మనసు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. పేదరికం అసలు అర్థం. పార్వతి మళ్ళీ అడిగింది, అయితే పేదరికం అంటే డబ్బు లేకపోవడమేనా? శివుడు తల ఊపాడు. కాదు, కలలు లేనివాడు పేదవాడు, ధైర్యం లేనివాడు పేదవాడు, మంచితనం లేనివాడు పేదవాడు. డబ్బు లేకపోయినా ఆశ ఉన్నవాడు నిజంగా పేదవాడు కాదు. చివరికి రహస్యం. ఇప్పుడు పార్వతి చివరి ప్రశ్న అడిగింది. స్వామి, ఒక మనిషి జీవితం మార్చేది ఏమిటి? శివుడు చిరునవ్వు నవ్వాడు. ఆకాశం వైపు చూసి అన్నాడు, 3 విషయాలు. మొదటిది నమ్మకం, తనపై నమ్మకం. రెండవది కష్టం, ఎంత కష్టమైనా ఆగకుండా ముందుకు వెళ్ళడం. మూడవది మంచితనం, ఎంత ఎదిగినా మంచి మనసును కోల్పోకపోవడం. సూర్యుడు ఉదయిస్తున్నాడు. కైలాస పర్వతం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. పార్వతీదేవి చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే ఆమెకు సమాధానం దొరికింది. పేదవాళ్ళుగా ఎందుకు పుడతాం అనే ప్రశ్న జీవితం మనకు కష్టాలనే కాదు, అవకాశాలను కూడా ఇస్తుంది. పేదరికం ఒక ప్రారంభం మాత్రమే, అది మన అంతిమ గమ్యం కాదు. శివుడు చివరిగా ఒక మాట చెప్పాడు. నేను ఎవరిని జీవితాంతం పేదవాడిగా రాయను, కానీ ప్రతి మనిషికి ఒక పరీక్ష ఇస్తాను. ఆ పరీక్షను ధైర్యంగా ఎదుర్కొన్న వాడే తన విధిని మార్చుకుంటాడు. పేదగా పుట్టడం విధి కావచ్చు, కానీ పేదగా ఉండిపోవడం మాత్రం నిర్ణయం. పేదవాడి ఇంటికి శివుడు వచ్చిన రాత్రి. శివుడు చెప్పిన రహస్యం.
అదేమిటంటే ఈ స్టోరీని ఇంకా ఇంట్రెస్ట్గా వింటున్నారా? నేనైతే ఈ వీడియో లాంగ్ అయిపోయింది కదా, ఇంకొక వీడియోలో అయితే చెప్తాను. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 ఇంకొక వీడియోలో మంచిగా చెప్తాను. చాలా బాగుంది. శివుడు పేదవాడింటికి వచ్చి ఆ రాత్రి అసలు ఏం జరిగింది, ఆ శివుడు ఏం చెప్పాడు ఆ పేదవాడికి అనేది పార్ట్ 2లో మీకైతే చెప్తాను. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అయితే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ స్టోరీ విన్నారు కదా, మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైము చూస్తున్నాను, చదివాను, మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు పూర్తి స్టోరీ మొత్తం వినలేదు, ఏదో కొంచెం విన్నాను అంతే. ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం చదువుతుంటే అసలు చాలా బాగా అనిపించింది. మనకి జీవితం మీద నమ్మకం లేకపోయినా కూడా నమ్మకం కలిగించే స్టోరీ అన్నమాట శివుడు పార్వతీల స్టోరీ. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు మనం పేదవాడిగా విముక్తి పొందుతాము, మన ఇంట్లో ధనం ఎప్పుడు వస్తుంది అనేది ముందు ముందు స్టోరీ అయితే ఇంకా చాలా బాగుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను, వీడియో మళ్ళీ పెడతాను. తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. స్టోరీ అయితే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు చూస్తారు కదా. సరేనా? ఉంటాను. బాయ్ బాయ్.